గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలోని ఓటర్లకు మంత్రి విడుదల రజని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నానంటూ పెద్ద సంఖ్యలో ఓటర్ల సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల సెల్ఫోన్ నెంబర్లతో అనధికారికంగా ఓ డేటాబేస్ను నిర్వహిస్తున్నారని, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని కొందరు అధికారులు మంత్రికి తెలియజేశారనే అనుమానం ఉందన్నారు. ఓటర్ల వివరాలు మంత్రి విడుదల రజనీకి అందించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించిందని, ఈ సమాచారాన్ని కొందరు అధికారులు మంత్రికి తెలియజేశారనే అనుమానం ఉందన్నారు. వాలంటీర్ల ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారం కొన్ని ఏజెన్సీలకు అందుతోందని చెప్పారు. ఈ సమాచారంతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు. సంక్షిప్త సందేశాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను లేఖకు జతచేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి కేంద్రంలోని బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎంపీ మాణిక్య ఠాగూర్ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మాత్రమే విభజన హామీలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయగలదని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్లో భాగమన్న ఆయన, కాంగ్రెస్ కుటుంబంలో ఏపీలో ఆమె పాత్రను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నిర్ణయిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి కేంద్రంలోని బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అనేక చారిత్రక తప్పిదాలకు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని మండిపడ్డారు. సీఏఏ, రైతులకు తీవ్రంగా నష్టం చేకూర్చేటువంటి వివిధ రకాల నల్ల చట్టాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదని మాణిక్యం ఠాగూర్ మండిపడ్డారు. మోదీ అంటేనే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా, మెట్రో, రైల్వే జోన్ వంటివి ఏపీకి ఎన్నో చేస్తానన్న మోదీ అధికారం చేపట్టిన 9.5 ఏళ్లలో ఏమీ చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని మాణిక్యం ఠాగూర్ తెలియజేశారు. కాంగ్రెస్ మాత్రమే విభజన హామీలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయగలదని ఆయన స్పష్టం చేశారు. Which the Modi government is continuing to do with the Andhra Pradesh can be corrected, and we will take to the people of Andhra Pradesh the injustices of Modi government and the secret understanding of those main parties like the ruling party in Andhra Pradesh, Jagan's party, which has more number of MPs in Delhi, but doesn't oppose the Modi's wrong policies. It may be CAA or it may be any kind of step by the Modi government. It may be farmers' law, whatever you take it. In the parliament, the Jagan's party has been a beating for the BJP and a trusted ally of Mr. Modi for the past 5 years. And we will take that to the people of Andhra Pradesh, because Modi has betrayed Andhra Pradesh by not giving special status, and Andhra Pradesh is not having a single metro. తమ కుటుంబంలో దశాబ్దాలుగా సమస్యలు ఉన్నాయని ఎంపీ టికెట్ ఇచ్చి 2 సార్లు ఆదరించిన నందమూరి, నారా కుటుంబాలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదని టీడీపీ నాయకులు కేశినేని శివనాథ్, చిన్ని అన్నారు. అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ చెంతకు ఆయన చేరడాన్ని విజయవాడ ప్రజలు హర్షించరన్నారు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మర్చి మాట్లాడడం తగదని తెలిపారు. ఆయన వెంట ఒక టీడీపీ కార్యకర్త రారన్నారు. విజయవాడ మొగల్రాజపురంలోని కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మత పెద్దలు కూడా కేశినేని చిన్నిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి పార్టీ గెలుపు కోసం మీతో కలిసి పనిచేస్తామన్నారు. కేశినేని నాని జగన్ను కలవక ముందు వరకు ఆయన వెంట ఉన్న పార్టీ నాయకులు సైతం నాని వైసీపీలో చేరడంతో చిన్ని వద్దకు వచ్చి కలిశారు. అందరం కలిసి పనిచేద్దామని, పార్టీ ఏ కార్యకర్తకు సీటు కేటాయిస్తే వారి గెలుపు కోసం కృషి చేద్దామని చిన్ని శ్రేణులకు చెప్పారు. అనంతరం కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడుతూ, ఎంపీ కేశినేని నాని ఎన్ని అంటున్నా
1999 నుంచి తానే సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు. తమ కుటుంబంలో అప్పటి నుంచి కలహాలు ఉన్నాయని, వాటితో తెదేపాకు అధినేత చంద్రబాబుకు సంబంధమేంటని ప్రశ్నించారు. అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ చెంతకు నాని చేరడాన్ని విజయవాడ ప్రజలు హర్షించరన్నారు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మరచి మాట్లాడడం తగదని, కుటుంబం పార్టీ విషయాలు కలపకూడదని ఏ రోజు తాను మాట్లాడలేదన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వెంట లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు నడిచారని తెలిపారు. విజయవాడకు హెచ్సిఎల్ సహా ఎన్నో సంస్థలు వచ్చాయంటే దానికి ఆయనే కారణమన్నారు. ఎంతో మంది మహామహులు వీడినా టీడీపీకి ఏమీ కాలేదని, వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారు అని కేసినేని చిన్ని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అందరూ అమరావతి కావాలని కోరుకుంటుంటే మీరు బ్లూ మీడియా ఎజెండాలో పడిపోయి 3 రాజధానులకు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడారు. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చాలా కోపంతో ఉండి మిమ్మల్ని క్షమించరు. కాబట్టి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. అంతేకాకుండా విజయవాడ నగరంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014-19లో 34 డబల్ రోడ్లు పడినాయి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వచ్చింది, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ వచ్చింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి. ఒక్క తట్టెడు మట్టి కూడా రోడ్ల మీద వేయలేని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందంటే మీ యొక్క అవివేకం, మీ యొక్క దుర్బుద్ధి. మీరు వైసీపీ ట్రాప్లో పడి ఏదో విమర్శించి నేను కూడా ఒక కడాల నాని వంశీ అవుదాం అనుకుంటే దురదృష్టకరం. మీరు రేవంత్ రెడ్డి గారిని సీతక్కని చూసి నేర్చుకోండి. వారు బయటకు వెళ్ళినా నాయకుడిని విమర్శించలేదు కాబట్టి మళ్ళీ ఉన్నత పదవులు పొందారు. పార్టీ జెండా నీడన ఉండి ఆ పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు ఆ జెండా తన మీదే ఆధారపడుతుందని అనుకోవడం అవివేకమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువగళం ద్వారా ఆయన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పదవులు పొందిన వారే పదవులు ఇచ్చిన వారిని విమర్శించడం దురదృష్టకరమన్నారు. 9వ డివిజన్ పటమటలంక జాస్తివారి వీధి ఏరియాలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం బూత్ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిగిన పార్టీ తెలుగుదేశమని, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా టీడీపీ తట్టుకుంటుంది అంటే దానికి కార్యకర్తలే కారణమన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీలో శిక్షణ ఇచ్చేవారిని గాలివాటానికి వచ్చిన వైసీపీలా తెలుగుదేశం పార్టీ ఉండదని అన్నారు. దొంగ ఓట్లతో గెలవచ్చు అని భావిస్తున్నారని, అది అసాధ్యమని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు చేర్చిన ప్రజలు టీడీపీ అభ్యర్థులను గెలిపించారని పేర్కొన్నారు. నాయకులు పార్టీని మోసం చేస్తారు కానీ కార్యకర్తలు మోసం చేయరని స్పష్టం చేశారు. పార్టీ జెండా నీడన ఉండి ఆ పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు ఆ జెండా తన మీదే ఆధారపడుతుందని అనుకోవడం అవివేకమని అన్నారు. నారా లోకేష్ యువగళం ద్వారా ఆయన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని అన్నారు. కానీ ఇవాళ ఆ రోజున ప్రభుత్వం ఆధీనంలో ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ నామకావాస్తే కొన్న ప్రభుత్వం ఫుల్ ప్లెడ్జ్డ్లో ఉండటం వల్ల ఆ రోజు చేయగలిగారు. ఈరోజు నేను చూసాం ఈసీ కమిషనర్ వచ్చి పెద్ద పెద్ద ఉన్నతాధికారుల్ని ఆయన వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కెరియర్ అంతా కూడా నాశనం అయిపోయింది. మీరేమైనా పక్షపాతం చేస్తే పక్షపాతం చేయాలని ఉద్దేశంలో మీరు ఇక్కడి నుంచి తప్పుకోండి కూడా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అధికారులకు అనేకమైన మార్పులు మేము కూడా ఫిజికల్గా చూస్తూ ఉన్నాం. అందువలన ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని, ఇంత కార్యకర్తల బలం కలిగిన పార్టీని ఎవ్వరూ కూడా నాయకులు పార్టీని మోసం చేస్తారేమో కానీ తెలుగుదేశం కేడర్ ఇప్పుడు కూడా పార్టీని మోసం చేసిన సందర్భం ఈ 40 సంవత్సరాల్లో చూడాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కార్యకర్తలే ఈ పార్టీని కాపాడుకున్నారు. నందమూరి తారక రామారావు తర్వాత ఈ పార్టీని ఇప్పటి వరకు కూడా బలంగా ఈ రాష్ట్రంలో ఉంది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం చేసిన. అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ గతంలో ప్రజల ఆమోదంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేవారని, కానీ వైసీపీ ఓటరు లిస్టు మార్చి గెలవాలని ట్రెండ్ను వైసీపీ తెచ్చిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చి లబ్ధి పొందాలని చూశారని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. అలాగే ఓటర్ లిస్ట్ కూడా టెక్నికల్గా ఎవడకాడు మేనేజ్ చేసుకోగలిగితే ఆ ఓటర్ లిస్ట్ని మేనేజ్ చేసిన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు గెలవటానికి. రెండవది అధికారులు. నిన్న ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ చెప్పింది. మేము కూడా ఎవరైతే ఈ ఓటర్ లిస్టుకు సహకరించారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇస్తున్నాం. రేపు నోటిఫికేషన్ రాగానే ఎవడు అక్కడ ఉండట్లేదు, అవసరమైతే ఏ ఎక్స్టెంట్గా మేము తెలుసుకున్నాం. ఇవాళ రేపొద్దున ప్రభుత్వం తెలుగుదేశం వస్తుందా లేదంటే ఏదో వస్తుందో పక్కన పెడితే ప్రైవేట్ కేసులు కానీ లేదంటే వేరే
కేసులు కానీ పెట్టి ఈ అధికారులు ఎవరినో వదిలిపెట్టాం, పర్టికులర్గా కలెక్టర్స్ని. ఎందుకంటే ఇవాళ కావల్లో కానీ లేదంటే చిత్తూరులో కానీ అసలు వాళ్ళు వైసీపీ ఏజెంట్లు కూడా అలా పనిచేస్తున్నారు. మరి 2 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఊహించదగినవి ఏం కాదు, ఊహించినవే. మేము నాయకులుగా కొన్ని ఊహించినవే. కనుక ఇలాంటివి కూడా ఏదైతే అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ మరి ఆరంభం నుంచి కూడా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా అందరం అలాగే ఉండం. ఏదైతే పదవులు అనుభవించి అవతలకి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీని అనేక రకాలుగా దూషిస్తూ చంద్రబాబు గారిని కానీ ఎవరైనా సరే మరి అంటే మట్టుకి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ సెకండ్ కేటగిరీ నాయకులు ఎవరో ఊరుకోరు. కనుక మొన్నటి వరకు మీరు ఏదైతే పదవులు అనుభవించలేరో ఆ పదవులకు ఉందాగా మీరు వ్యవహరించండి. అంతేగాని మీ స్థాయికి తగ్గించి ఏమన్నా మాట్లాడితే భవిష్యత్తులో అంతకు మించి పరిణామాలు ఉంటాయని చెబుతూ ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం జెండా చంద్రబాబు గారి నాయకత్వంలో జెండా ఎగరేస్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు అనూష్ చంద్రపాండే, అరుణ్ గోయల్ బుధవారం దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సిపి కాంతిరాణా, దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వారికి మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. కలెక్టర్ ఢిల్లీరావు, ఆలయ ఈఈ కోటేశ్వరరావు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే సీట్లపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. అచ్చెన్నాయుడిని కానీ బుచ్చే చౌదరిని కానీ పక్కన పెట్టే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. దేశంలో దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ నాటకాలను జనం గమనించాలన్నారు. పవన్ వల్ల రాజ్యాధికారం వస్తుందని కాపులు ఆశలు పెట్టుకున్నారని, కానీ పవన్ కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొంగ ఓట్లు బయటపడింది కుప్పంలోనే అని, 40,000 దొంగ ఓట్లు కుప్పంలోనే గుర్తించామన్నారు. వైసీపీ పక్కా ఆధారాలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఆధారాలు లేకుండా వైసీపీ ఎలాంటి విమర్శలు చేయదని చెప్పారు. పవన్, నాదెండ్ల మనోహర్ సీనియర్ టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ దొంగల పార్టీ అని, ఆ దొంగల పార్టీకి పవన్ వత్తాసు పలుకుతున్నాడని అన్నారు. జనసేన అంటే కాపుల పార్టీ అని, 70 సీట్లు కాపులకు ఇస్తారని అంతా ఎదురు చూశారన్నారు. కానీ తన టికెట్ కోసం పవన్ చంద్రబాబు వెంట తిరుగుతున్నాడని తెలిపారు. జనసేన పార్టీ మనోహర్ చేతిలో తాకట్టు పెట్టేశారని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే సీట్లపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. దేశంలో దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ నాటకాలను జనం గమనించాలని కోరారు. పవన్ వల్ల రాజ్యాధికారం వస్తుందని కాపులు ఆశలు పెట్టుకుంటుంటే పవన్ కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేశాడని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు అనే దాన్ని ఫస్ట్ కనుక్కున్నది కుప్పం నుంచి ప్రారంభించడం జరిగింది. దరిదాపు 40,000 దొంగ ఓట్లు కుప్పంలో నుంచి ఏరివేత చేయటం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీకి ఆధారాలతో సహా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆధారాలు లేకుండా ఏ విధమైనటువంటి కామెంట్స్ కూడా మేము చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ నిన్న చూస్తే చంద్రబాబు నాయుడు తన పార్టీ పరంగా ఈసీకి కంప్లైంట్ చేయడానికి వెళితే అక్కడ ఒక సీనియర్ టీడీపీ నాయకుల్లాగా పవన్ కళ్యాణ్, మనోహర్ వ్యవహరించినటువంటి తీరు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరి పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే
కోనేరు సురేష్ అనే అతను ఈ దొంగ ఓట్లు నమోదు కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కేవలం వాటి యొక్క ఆధారాలతో సహా ఈసీకి రిపోర్ట్ చేయటం, కంప్లైంట్ ఇవ్వటం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని ప్రజల్ని పక్కదోవ పట్టించే విధంగా చంద్రబాబు నాయుడు అంటే ఇక అది దొంగల పార్టీ. ఈ యొక్క కార్యక్రమాలన్నిటినీ ఏవైతే పార్టీ పరంగా దొంగతనంగా ఏ విధంగా చేయాలో ఆ పార్టీకి పూర్తిగా తెలుసు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీకి ఉన్న పరిమితులను ఏపీఎస్ ఆర్టీసీ సమర్థంగా అందిపుచ్చుకుంటుంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అదనంగా 1000 సంక్రాంతి స్పెషల్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ 1000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ముందు 1600 బస్సు సర్వీసులు, సంక్రాంతి తర్వాత 1500 బస్సు సర్వీసులు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. ఏటా సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడిపేది. కానీ తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో అంచనాలకు మించి మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపలేమని తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసింది. ఈ అవకాశాన్ని ఏపీఎస్ ఆర్టీసీ సద్వినియోగం చేసుకుంది. పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వచ్చేవారికి సౌలభ్యంగా ఉండేందుకు అదనంగా 1000 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నంకు అదనపు 1000 బస్సు సర్వీసులు నడుపుతారు. బెంగళూరు, చెన్నైల నుంచి కూడా మన రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వీటితో పాటు విజయవాడ నుంచి కర్నూలు, అనంతపురం, తిరుపతిలకు అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అదనంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బషీర్ అహ్మద్ తెలియజేశారు. నార్మల్ ఛార్జీలతో నడుపుతున్నారని తెలిపారు. ప్రైవేట్ బస్సులు ఎక్కువ ధరలు వసూలు చేస్తుంటారని, అందుకని ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫెస్టివల్ అకేషన్ అనేది తీసుకుని చాలా ఎక్కువ ధరలు వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క బస్సుకి మరి వాళ్ళు 2000, 3000, 5000 వరకు టికెట్ పెంచేస్తారు. అలా కాకుండా ఇక్కడ అన్నీ కూడా నార్మల్ ఛార్జెస్ అనేవి ఏపీఎస్ ఆర్టీసీలో మొత్తం స్పెషల్ ఆపరేషన్ అంతా కూడా నార్మల్ ఛార్జెస్ తోటి మనం ఆపరేట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికే ఉన్నటువంటి మరి సర్వీసులన్నీ కూడా మీరు వినియోగించుకోండి. ఆన్లైన్లో కూడా ఇప్పటికీ కొన్ని 40% దాకా ఇంకా సీట్స్ ఉన్నాయి. ఇవి అయిన తర్వాత మరి అదనపు బస్సుల్ని మనము వి విల్ ప్రెస్ ఇన్ టు ఆపరేషన్. కాబట్టి తప్పకుండా మరి ఆర్టీసీ బస్సులకి మీ ప్యాట్రనేజ్ కల్పించి సుఖవంతమైన ప్రయాణం చేస్తారని ఆశిస్తూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీఎస్ ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న కార్గోలో ఇంటి నుంచే ఆన్లైన్ పార్సిళ్లు, కవర్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని బుధవారం నుంచి ప్రారంభించినట్లు ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత విజయవాడలో మొదలుపెట్టామని, త్వరలో రాష్ట్రం అంతటా ఈ సేవలు తీసుకొస్తామన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్.in వెబ్సైట్ నుంచి ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే కార్గో సిబ్బంది వచ్చి కవర్, పార్సిల్ తీసుకువెళ్తారని పేర్కొన్నారు. కార్గోలో ఇంటి నుంచే ఆన్లైన్లో పార్సిళ్లు, కవర్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని బుధవారం నుంచి ప్రారంభించినట్లు ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత విజయవాడలో మొదలుపెట్టామని, త్వరలో రాష్ట్రమంతటా ఈ సేవలు తీసుకొస్తామన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్.in వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే కార్గో సిబ్బంది వచ్చి కవర్, పార్సిల్ తీసుకెళ్తారని పేర్కొన్నారు. కవర్ లేదా పార్సిల్కు పికప్ ఛార్జీలు ఉంటాయని చెప్పారు. పార్సిల్ తీసుకెళ్లేందుకు వచ్చే వ్యక్తితో ప్యాకింగ్ చేయించుకుంటే దానికి అదనపు ఛార్జీ ఉంటుందన్నారు. ఒకసారి పికప్ చేసుకునే వ్యక్తి ఇంటికొచ్చాక బుకింగ్ రద్దు చేసుకున్న పికప్ ఛార్జీ మినహాయించుకుంటామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది విధానపరమైన నిర్ణయమని, దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదన్నారు. కేంద్రం టెండర్ల ద్వారా ఎంపిక చేసే అద్దె విద్యుత్ బస్సుల్లో రాష్ట్రానికి 1000 అవసరమని ప్రతిపాదన పంపామని, అవి వస్తే దాదాపు 1800 మంది వరకు సిబ్బంది అవసరం ఉండదని చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకమని, 2 సార్లు ఎంపీ బీఫామ్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించిన పార్టీ అధినేతపైనే నిందలు వేశారని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్ విమర్శించారు. సైకిల్ గుర్తు లేకుంటే నానికి రాజకీయ భవిష్యత్ లేదన్నారు.
పార్టీలో అన్ని విధాలా గౌరవిస్తే అన్యాయం జరిగింది, అవమానించారంటూ అసత్య ప్రచారం చేయడం నాని దిగజారుడితనానికి దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చావలా దేవదత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014-2019లో టీడీపీ కార్యకర్తలు కుటుంబాలు సానుభూతి పరులు ఓట్లు వేసి నానిని గెలిపించారన్నారు. 7 నియోజకవర్గాల నేతలు కలిసి పనిచేస్తేనే నాని ఎంపీ అయ్యాడని, ఆ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. ఆయన కుమార్తె కార్పొరేటర్గా గెలిచింది కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే అని, సైకిల్ గుర్తు లేకుంటే నానికి రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోసం చేసినట్లా అని ప్రశ్నించారు. తిరువూరు సభ ఏర్పాట్లకు సంబంధించిన సమావేశంలో ప్రణాళిక ప్రకారం దాడికి పాల్పడింది మీరు కాదా? ఆ నెపాన్ని పార్టీ నేతల మీద వేయడం మీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుందన్నారు. అంతేకాకుండా కేసినేని ట్రావెల్స్ మూసివేతకు కారణమైన జగన్ రెడ్డిని పొగడటం కేసినేని నాని దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అంతేకాదు కేసినేని నాని అవకాశవాదానికి అహంకారానికి మారుపేరని దుయ్యబట్టారు. రాజకీయ అవసరాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారి అన్యాయం జరిగిందంటూ నాటకాలు ఆడడం కేసినేని నాని దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కాపలాదాడిని, విజయవాడకి కాపలాదాడిని, బెజవాడిని అభివృద్ధి చేసేది నేననేసి ఈరోజు మీరు చేసింది ఏంటి? వెళ్ళి దొంగల పార్టీలో జాయిన్ అవ్వలేదా? వైసీపీ 420 పార్టీ కాదా? మీరే కదా చాలా సందర్భాల్లో అన్నారు. మరి దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? మీరు చాలా సందర్భాల్లో కేసినేని నాని మాకు బలమైన నాయకుడు, మాకు బలమైన వర్గం ఉందని చెప్తారు. నిజంగా మీకు మీరు బలమైన నాయకుడు, మీకు బలమైన వర్గం ఉంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మీతో ఎందుకు కలిసి రావట్లేదు? ఏ ఒక్కరైనా మీతో కలిసి వస్తున్నారా? మీరు ప్యారలల్గా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇన్ఛార్జీలకి ప్యారలల్గా ఇంకొక వ్యక్తిని ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని గౌరవించరా? లేదంటే వీళ్ళు 7 ఇన్ఛార్జీలు కూడా మీతో కలిసి రావట్లేదనేసి మీరు ఇంకొకరు తీసుకొచ్చేసి మీరు పార్టీకి బలం చేకూరుస్తున్నారా? లేదంటే పార్టీని బలహీనం పరిచేది? ఇవన్నీ చేసి ఈరోజు బయటికి వెళ్తూ తెలుగుదేశం పార్టీ మీద బురదలడం ఏంటి? కార్మికుల కడుపు కొట్టి వారిని రోడ్డున పడేసిన సీఎం జగన్కు వచ్చే ఎన్నికల్లో వారి సత్తా ఏమిటో చూపుతామని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యామ్ అన్నారు. ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో సాగుతున్న బస్ యాత్ర సంక్రాంతి తర్వాత కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు. టీఎన్టీయూసీ అనుబంధ సంఘాలన్నీ ఐక్యంగా ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేతి వృత్తులు చేసుకునే వారిని ప్రోత్సహించేందుకు, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు సబ్సిడీలు ఇవ్వడం, ప్రదర్శనలు ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అయితే ప్రభుత్వం చేయాల్సిన పనిని సంస్థలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ప్రదర్శనలో అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట లభిస్తాయన్నారు. విజయవాడ ఆటోనగర్ బస్టాండ్ సమీపంలో సాయిబాబా కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఎస్వీఆర్ ఈవెంట్స్ ఏర్పాటు చేసిన అమరావతి క్రాఫ్ట్ బజార్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిన్న ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో 2 నెలలకొకసారి ఏదో ఒక ప్రాంతంలో గరిమెళ్ల జానకీరామయ్య ఆధ్వర్యంలో క్రాఫ్ట్ బజార్ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. చేతి వృత్తులు చేసుకునే వారికి ప్రోత్సహించేందుకు, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు సబ్సిడీలు ఇవ్వడం, ప్రదర్శనలు ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. అయితే ప్రభుత్వం చేయాల్సిన పనిని సంస్థలు చేస్తున్నాయని తెలిపారు. అమరావతి హ్యాండీక్రాఫ్ట్స్ పేరుతో జానకీరామయ్య 10 మందికి ఉపాధి కల్పించేలా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రదర్శనలో అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట లభిస్తాయన్నారు. చాలా చోట తిరునాళ్ళకి వెళ్తాం. తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు ఇలాంటి వస్తువు ఇదే సేల్స్ బాగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రతి హైదరాబాద్లో అయితే ఇప్పటికి కూడా దాన్ని ఏమంటారు, ఈ మనం నెలకు ఒకసారి వారానికి ఒకసారి పెడుతుంటారు కదా, సంత పెడతారు. సంత పెట్టినప్పుడు అక్కడ చూస్తే ఎంత జనం ఆ రోజున మేక పిల్ల కానించి, కోడి పిల్ల కానించి, గేదెల కానించి, ఆవుల కానించి, ఇలాంటి వస్తువుల కానించి, కూరగాయలు కానీ అన్నీ వస్తాయి. సో అది ఒక సాంప్రదాయం, మన ఆంధ్ర రాష్ట్రంలో సాంప్రదాయం. గతంలో
సంతలోకి వెళ్ళి కొనుక్కొచ్చామని అనేవాడు. అలాంటిదే ఇది మినీ సంత, ఒక మోడర్న్ సంత ఇది. సో ఈ కార్యక్రమాలు గవర్నమెంట్ చేయాల్సిన కార్యక్రమాలు తమ్ముడు జాన్ రామర్ చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా ఆయన అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పేదవారు అనేక మంది ఇక్కడ వ్యాపారాలకు వచ్చిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా లాభాలు కలగాలి, లాభాలు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. విజయవాడ నగర ప్రజలకు కూడా ఇది ఒక అవకాశంగా ఉండాలని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఎస్వీఆర్ సంస్థ నిర్వాహకులు గరిమెళ్ల జానకి రామయ్య మాట్లాడుతూ క్రాఫ్ట్ బజార్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని, ప్రవేశ రుసుము ఉండదన్నారు. అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయన్నారు. మన విజయవాడలో మన సాయిబాబా కళ్యాణము ఆర్డినరీ బస్ స్టాండ్లో ఎదురుగా క్రాఫ్ట్ బజార్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రాఫ్ట్ బజారు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 జరుగుద్ది. ప్రవేశ రుసుము ఏమి ఉండదు. ఈ క్రాఫ్ట్ బజార్ ప్రత్యేకత ఏంటంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ చేతి ఉత్పత్తులు తెచ్చి మన క్రాఫ్ట్ బజార్లో అమ్ముతారు. చాలా అందుబాటులో ఉంటాయి. లేడీస్ అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా బట్టలు కానీ, ఆ ఇంటి సామాగ్రి కానీ, ఇంకా మన జ్యువెలరీ కానీ అన్ని విధాలుగా కూడా ఉంటాయి. ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ క్రాఫ్ట్ బజారు 4 రోజుల పాటు జరుగుద్ది. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.